మరి కంచుకోట టీడీపీ అన్నప్పుడు కొన్ని వార్డులు వైసీపీ వాళ్ళు గడప గడపకి వెళ్ళడానికి కూడా ఆలోచించే కొన్ని వార్డులు ఉన్నాయి. మరి వాటిని ఓట్లు ఎలా చీలుస్తారు? ఒక బీసీ మహిళని మీరు దగ్గరుండి ఎలా గెలిపించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనరంజకంగా సాగుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక పరిపాలన సాగుతుంది. ఈరోజు మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లోకి వెళ్ళలేని పరిస్థితి అని చెప్తున్నారు. అది తప్పు మేడం. మీరు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక చదివితే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఆ పత్రికలు చదవడం మానండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విడుదల రజనమ్మని పేరు ప్రకటించగానే విడుదల రజనమ్మ ఎప్పుడో గెలిచేసింది. మా సోదరుడు, మా బ్రదరు, మా మహేష్ అన్న చెప్పడం ఏంటంటే మెజారిటీ కోసమే ఆలోచిస్తున్నామని. అదే చెప్తున్నాను. ఈరోజు మేము అందరం ఆలోచిస్తుంది మెజారిటీదే విడుదల రజనమ్మ. అయితే ఎక్కడికి వెళ్ళినా మీరు 26 వార్డుల్లో రజనమ్మ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం హారతలు పడుతూ ఒక బీసీ మహిళకి ఇవ్వడం వల్ల అగ్రవర్ణాలు కూడా ఈరోజు మీరు చెప్తున్నారు ఏదైతే ఓసీలు ఉన్నారని చెప్తున్నారో ఆ ఓసీలు కూడా రజనమ్మకి హారతలు పడుతూ అగ్రతాంబూలం ఇస్తూ మిమ్మల్ని గెలిపించి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తాం. అదే అసెంబ్లీలో మీరు విడుదల రజనమ్మనే పేరుతో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ అగ్రవర్ణాలు కూడా చెప్తున్నాయి. అందరూ అదే మాట మీద ఉండి బీసీలమైతే ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కలిసి విడుదల రజనమ్మకి బ్రహ్మరథం పడుతూ అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్తున్నాం.